ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. అదే కాకుండా మిగతా విషయాలు కూడా చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. ఎవరైతే మొదటిసారి ఎగ్జామ్ రాయబోతున్నారో మీ అందరికీ కొంచెము తెలిసి ఉండదు ఏంటి అని చెప్పేసి నేను అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. ముందుగా మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి వాటి గురించి చెప్తా. అదేనండి, మీరు ప్రింట్ తీసుకున్నటువంటి అడ్మిట్ కార్డు ఉంటుంది కదా, దాన్ని అయితే ఫస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డు, మీరు అది ప్రింట్ తీసుకుంటారు కదా, దాన్ని కంపల్సరీ తీసుకుపోవాలి. అందులో మీ ఫోటో అనేది క్లియర్గా కనబడాలి. దాంతోపాటు రెండోది వచ్చేసి ఐడి ప్రూఫ్ అన్నమాట. ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఒరిజినల్ తీసుకుపోవాలి. ఓకేనా, ఒరిజినల్ మాత్రమే ఉండాలి. మరొక విషయం ఏంటి అంటే, మీ అడ్మిట్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క నేమ్ అన్ని మ్యాచ్ కావాలి, సేమ్ ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ అయితే చేయరు. కాబట్టి ప్రాపర్గా ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ని అయితే తీసుకోపోండి. మూడో పాయింట్ వచ్చేసి 2 ఫొటోస్ అన్నమాట. ఖచ్చితంగా 2 ఫొటోస్ని కూడా తీసుకోపోండి. ఈ 2 ఫొటోస్ అనేదాకంటే నేను అప్లికేషన్లో పెట్టిన ఫోటోనే కావాలన్నా, మరి వేరే ఫోటో తీసుకోపోవచ్చు అంటే ఏ ఫోటో అయినా తీసుకోపోవచ్చు. అప్లికేషన్లో పెట్టిన ఫోటోనే తీసుకోపోవాలని రూల్ ఏం లేదు. సో మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఒకటి అడ్మిట్ కార్డు ఉండాలి, ఇంకోటి ఐడి ప్రూఫ్ ఉండాలి, ఇంకోటి వచ్చేసి 2 ఫొటోస్. ఇవి 3 ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడికైతే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అదేవిధంగా మామూలుగా మీరు వెళ్తే కనుక మొబైల్ తీసుకొని వెళ్తారు, మీ బ్యాగ్ తీసుకొని వెళ్తారు, అక్కడ పెట్టడానికి ప్లేస్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది రకరకాల కామెంట్స్ అయితే ఇస్తారు. ఏం టెన్షన్ పడకండి, అక్కడ మీకు ఒక క్లాక్ రూమ్ అని చెప్పేసి ఇస్తారు. అందులో 20 రూపీస్ 10 రూపీస్ అట్లా తీసుకొని వాళ్ళైతే దాన్ని అక్కడ స్టోర్ చేసుకుంటారు. తర్వాత మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ టోకెన్ చూపెట్టారంటే మీకు మీ బ్యాగ్ మీకు ఇచ్చేస్తారు, మీ మొబైల్ మీకు కూడా ఇచ్చేస్తారు. అంతకు మించి ఏముండదు. అదేవిధంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బెల్ట్ కానివ్వండి, షూలు కానివ్వండి, అలా ఏం పెట్టుకోకండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా అంతే అండి, మీరు జ్యువెలరీ కానీ అలాంటివి కూడా ఏం వేసుకెళ్ళకండి. ఓన్లీ ఒక మీ మంగళసూత్రం మాత్రమే, దానికి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ అది కాకుండా మిగతా ఏ తీసుకపోయినా అక్కడ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరేమైనా ఉంటే కనుక గోల్డ్ అలాంటిది ఏమైనా ఉంటే మీరు ఇంటికన్నా తీసేసి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఎవరైతే అబ్బాయిలు ఉంటారో, మీరు చెప్పాను కదా, మీరు మామూలుగా బెల్ట్ లాంటిది ఏం తీసుకెళ్ళకండి. అదేవిధంగా షూలు కూడా అస్సలు తీసుకెళ్ళకండి. చెవులకు కానీ చాలా మందికి రింగ్స్ అలా ఉంటాయి, అలా ఏం పెట్టుకెళ్ళకండి. ఏది ఉన్నా కూడా తీసేస్తారు అక్కడ. ఇంకోటి ఏంటంటే, పెన్ను తీసుకపోవాలన్నా, పేపర్ తీసుకపోవాలన్నా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పెన్ను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, పేపర్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కేవలం చూస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ కంప్యూటర్లో ఏ రకంగా క్వశ్చన్లు డిస్ప్లే అవుతాయి, ఏ రకంగా ఉంటుంది, అక్కడ రెడ్ కలర్ ఏంటి, గ్రీన్ కలర్ ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఇదివరకు ఆ వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూసారంటే మీకు ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా అవగాహన అయితే వచ్చేస్తుంది. మన ఎగ్జామ్ లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా చాలా రకాల విషయాలు నేను ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఆ ఒక్క వీడియో చూస్తే కనుక మీకు అన్ని రకాల డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఉండొచ్చు, కాబట్టి ఈ యొక్క వీడియోని కంపల్సరీ వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తే అప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడే మొత్తం తెలుసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, మిగతా విషయాలన్నీ కూడా. ఇంకో విషయం ఏంటంటే, అబ్బాయిలు పర్సు తీసుకపోయినా కూడా పర్సును కూడా వాళ్ళు లోపల అలో చేయరు. కాబట్టి మ్యాక్సిమం మనీని మాత్రమే మెయింటైన్ చేసి వెళ్ళండి. అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి అయితే చాలా కట్టుదిట్టంగా అయితే ఉంటుంది. ఎస్ఎస్సి జీడీకి దానికంటే కొంచెం తక్కువే ఉండొచ్చు, బట్ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి అయితే అమ్మాయిలకు చెవులకు ఉన్నటువంటి క్లిప్స్ ఏమన్నా, ఆ క్లిప్స్ని కూడా తీయించి లోపలికి అయితే పంపించారు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు మరీ అలా ఏమో వెళ్ళకండి. ఓకేనా, సో ఇదొక విషయం అయితే గమనించండి. ఇదన్నమాట. ఒక విషయం ఏంటంటే, అడ్మిట్ కార్డు మరి కలర్ తీసుకెళ్లాలన్నా, బ్లాక్ తీసుకెళ్లాలని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరు ఏది తీసుకపోయిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే, మీకు అక్కడ ఫోటో అనేది క్లియర్ కట్గా అయితే ఉండాలి. అదొకటి ఉంటే ఇంకేం అవసరం అయితే లేదన్నమాట. ఇదండి ఇన్ఫర్మేషన్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ అయితే చేయండి. మీ ఎగ్జామ్ ఏ డేట్ నాడు ఉందో కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.